గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా అండి. ముందుగా మీకు గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, నువ్వులు, గోధుమ పిండి. రాజేశ్వరి గారు, ఇప్పుడు మనం ఏంటి దీంట్లో క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము వాడుతున్నాం. అవునండి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే వెజిటబుల్స్ కింద తీసుకుంటే లీఫీ వెజిటబుల్స్ తోటి కలుపుకుంటే 3 వెజిటబుల్స్ కదా. ఇదేంటండి? అదే కలిపి ఉంచిన పిండి. ఓహో, ఆల్రెడీ కలిపేశారా? అవునండి. అవన్నీ వేసి కలిపడం అంతే? అంతే. అంటే కొంచెం ముందు కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయని ముందు కలిపి ఉంచానండి. ఓకే. సో దీంట్లో క్యారెట్, క్యాబేజీ, కొత్తిమీర, నువ్వులు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. అదేంటి బియ్యం పిండా? గోధుమ పిండి అది. ఓకే. ఉప్పు వేసుకుని ఒక 2 గంటల పాటు తడిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. జస్ట్ ఏం లేదు, పూరిలా చేసుకుని దేవేసుకోవడమే అంతే. ఒత్తుకుందాం పూరిలాగా. స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు మామూలుగా చపాతీలో ఒత్తేసుకుని డీప్ ఫ్రై చేసి పూరీలాగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకుంటాం అంతేనా? ఏమంటే దీంట్లోకి ఏంటి కర్రీ కాంబినేషన్ ఏం బాగుంటుంది? అంటే రైతాతో తిన్నా బాగానే ఉంటుంది. యాక్చువల్ అయితే ప్లేనే సరిపోద్ది. అవునా? ఈ ఐటమ్ ఎవరికి ఇష్టం మీ ఇంట్లో? అందరూ ఇష్టపడతారండి. ఏ టైంలో చేస్తారు? స్నాక్ లాగా చేస్తారా? కాదండి, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అండి. అవునా? బ్రేక్ఫాస్ట్. ఇంత మంచి హెల్దీ ఫుడ్, కాకపోతే కొంచెం ఆయిలీ అని ఆలోచించాలి కానీ అదర్వైజ్ మంచి హెల్దీ ఫుడ్. అంటే వీక్లీ వన్స్ అట్లా సండే అంటే పర్వాలేదు. డైలీ ఆయిల్ కాదు కాబట్టి. కరెక్ట్. ఏమంటే ఇంకా దీంట్లో ఇంకేమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. ఇష్టం ఉంటే పాలకూర అట్లాంటిది కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు పాలకూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. కాకపోతే ఏదే దానికి విడిగా వేస్తే దాని ఫ్లేవరే ఉంటుంది అట్లా అంతే. మీరు పర్టికులర్ గా క్యాబేజ్, క్యారెట్ మాత్రమే వేస్తారు? అవునండి. ఇంకా మీ హాబీస్ ఏంటి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఎక్కువగా దేవుడి పాటలు అట్లా ఇష్టం అండి. పూజలు బాగా చేస్తారా? పూజలు అని కాదు, దాన్ని చదువుకోవటం అట్లా ఇంట్రెస్ట్. మరి పూజలకి అలాంటివి మీ కాలనీ కూడా చాలా పెద్దగా ఉన్నట్టుంది, ఇండివిజువల్ హౌసెస్. అవునండి. చక్కగా పువ్వులు అట్లా మా కాలనీలో బాగా దొరుకుతాయండి. అందరి ఇళ్లలో పూల చెమ్మక్కలు ఉన్నాయి. పూజలు చేసుకుంటే ఒకళ్ళ ఇళ్ళకి ఒకళ్ళు చక్కగా రోజు కూడా తీసుకొచ్చుకుంటాం. ఏమేం పూజలు చేస్తారు? ఏమేం పండుగలు బాగా చేసుకుంటారు? మాకు దీపావళి, దసరా, ఉగాది అవి మెయిన్ అండి. నోములు ఉంటాయి. ఏం నోములు? వినాయక చవితికి ఉంటుంది, దీపావళికి ఉంటుంది, శ్రావణ మాసంలో వరలక్ష్మి. ఆ నోములు కామన్. ఏమైనా చిట్కాలు చెప్తారండి? ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం షుగర్ వేయాలండి. వేగుతున్నప్పుడు కొంచెం షుగర్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ ఎర్రగా తొందరగా వేగాలంటే వేగుతున్నప్పుడట కొంచెం చక్కెర వేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది ఉప్పు వేయాలని చెప్తారు. లేదండి, షుగర్ వేస్తే చాలా తొందరగా. ఉప్పు కంటే కూడా షుగరే బెటర్. కర్రీలోకి ఒక రకమైన స్వీట్నెస్ వచ్చి టేస్ట్ వస్తుందండి. అవును. మీ కోడలు వంటలు చేస్తారా అండి? బాగా చేస్తుందండి. మీరు నేర్పించారా? నేర్చుకునే వచ్చిందా? లేదు, మా ఇంట్లోనే ఎక్కువ ప్రాక్టీస్ అయింది. అంతేనా? అంటే తను చదువుకోగానే పెళ్ళయింది, ఓకే, అందుకని మా ఇంట్లోనే ఎక్కువ. తీసేనండి. అబ్బా, ఏమంటే గార్నిష్ బాగా చేశారండి. దీంట్లో ఏమంటే థీమ్ కనిపిస్తుంది. ఎవరు చేశారు? అబ్బాయి చేశాడండి. వాళ్ళ అబ్బాయి చేశారు. నేను ఇంకా ఏ కోడలో ఏ కూతురు అని చెప్తారనుకున్నాను. ఏంటో కాన్సెప్ట్ అర్థమైతలేదు. అంటే ఇదేదో చెట్టు సంథింగ్. ఇదేంటి? క్రొకడైల్. ఓకే, ఇది చెట్టు. ఇవన్నీ ఏంటండి? సంథింగ్ ఏవో బాగున్నాయి షేప్స్. కార్వింగ్ బాగుంది. సరే, ప్లేట్లో తీసుకుందామండి. వెజిటేబుల్ పూరి రెడీ అండి.
చూసారు కదండి, వేడి వేడి టేస్టీ టేస్టీ ఘుమఘుమలాడే వెజ్ పూరి రెడీ అండి. తయారు చేసుకోవడం చాలా అంటే చాలా అంటే చాలా సింపుల్. ఎలాగో చెప్పనా? ఏం లేదండి, ఫస్ట్ మనం పూరి పిండి తడుపుకుంటామా, ఆ పూరి పిండిలోనే క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పచ్చిమిరపకాయ పేస్ట్ ఇది వేసేసుకుని 2 గంటలు నానిన తర్వాత ఆ పిండితో పూరీలాగా చేసుకుని ఒత్తేసుకున్న తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో దీనికి రైతా కాంబినేషన్ అట చాలా బాగుంటుందట. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. రాజేశ్వర్ గారు థ్యాంక్స్ అండి. ఈరోజు మా గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 2 హెల్దీ రెసిపీస్ని మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్స్ అండి, మా ఇంటికి వచ్చి షూటింగ్ చేసినందుకు థ్యాంక్ యూ. అఫ్ కోర్స్. సో మీకు గాయత్రి శారీస్ వారు అందిస్తున్న ఒక అందమైన కాంప్లిమెంట్ అండి. గాయత్రి శారీస్ ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పెళ్లిళ్ళల్లో ఫంక్షన్లలో చూసినా గాయత్రి శారీస్ పేరు మారుమోగిపోతుంది. సో అంతటి ఫేమస్ గాయత్రి శారీస్ నుంచి మీకు ఒక మంచి కాంప్లిమెంట్. థ్యాంక్స్. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ రెసిపీస్ని తెలిసి వాటిని మన 130 ప్రేక్షకులకి తెలియజేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై గాయత్రి సిల్క్స్, సైనిక్ పురి, సికింద్రాబాద్. 9966600055. సమర్పించిన వారు గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్.